భోగి ముందు రోజు రాత్రి లక్ష్మి కుటుంబం అంతా కలిసి ఇంట్లో నుండి బయటకు వచ్చి భోగి మంటలు వేస్తూ ఉంటారు. జాను, నీ చేతులతో భోగి మంటను వెలిగించు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. జాను సంతోషంగా భోగి మంటను వెలిగించడంతో అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. అప్పుడు దేవి అని మెల్లిగా మనీషాతో, మనీషా, ఈ దరిద్రాన్ని చూడలేకపోతున్నాను, ఆ వీలునామాని త్వరగా మంటలో వేసే అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మి, మిత్ర, జాను, వివేక్ వీళ్ళందరూ సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేక మనీషా మెల్లిగా ఆ వీలునామాని ఎవరు చూడకుండా భోగి మంటల్లో వేసేస్తుంది. మంటల్లో ఆ వీలునామా కాలిపోతూ ఉంటే అది చూసిన దేవి అని ఎంతో ఆనందంగా సూపర్ మనీషా అని చెప్పి మనీషాని పొగుడుతూ ఉంటుంది. మరి నిజంగా మనీషా మంటల్లో కాలిపోయేలాగా చేసింది వీలునామానేనా? అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.